అట్టహాసంగా ఉండాలంటాడు. అప్పుల పాలన జరిగిన అట్టహాసంగా తుప్ప తప్పుకు తత్వం. కాకుంటే మంచి ఉంటుంది. తీసుకొని అందరికి
వచ్చిందా తలంబ్రాలు అందరూ ఆట మొదలు ఇప్పుడు కాదు సెకండ్ ట్రిప్ లో సెకండ్ ట్రిప్ మేడం వినబడతలే కోదండ ఒకటి వినబడుతుంది శ్రీరంగం మన గోకులం మన గోకులం శ్రీరంగం మన గోకులం శ్రీరంగం మన గోకులం మన గోకులం శ్రీరంగం మన గోకులం మన గోకులం శ్రీరంగం మన గోకులం మన గోకులం
ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, అందరికి తెలియజేయాలి. కాబట్టి వారి పేరు కొద్ది క్షణాల్లో స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుంది. ఆ లోపల దాతల పేర్లు మేము ప్రకటిస్తాము. శ్రీమతి శ్రీ చీటి తేజశ్రీ భరత్రావు గారు 5,116 పద్మశ్రీ సూర్యప్రకాష్ రావు గారు 2,116 రూపాయలు విరాళం అందించారు. శ్రీమతి శ్రీ మట్టపల్లి విజయ నారాయణరావు గారు 5,200 రూపాయలు విరాళం అందించారు. శ్రీమతి శ్రీ ఎర్రబాబు గారు 1,116 రూపాయలు విరాళం అందించారు. చిరంజీవి చీటి సూరజ్ సన్నాఫ్ శ్రీమతి శ్రీ చీటి మేఘల కోటేశ్వరరావు గారు 2,116 రూపాయలు విరాళం అందించారు. శ్రీమతి శ్రీ మెన్నేని భాగ్యలక్ష్మి రాజేశ్వరరావు గారు 1,116 రూపాయలు విరాళం అందించారు. శ్రీమతి శ్రీ జీడిపల్లి కృష్ణవేణి శ్రీకాంత్ రావు గారు 2,116 రూపాయలు విరాళం అందించారు. శ్రీమతి 1,116 రూపాయలు విరాళం అందించారు. శ్రీమతి శ్రీ పూరుపల్లి మాధవిలత మనోహర్ రావు గారు 1,116 రూపాయలు విరాళం అందించారు. శ్రీమతి శ్రీ వెన్నమనేని అనురాధ శ్రీనివాసరావు గారు 1,116 రూపాయలు విరాళం అందించారు. శ్రీమతి శ్రీ జనగామ పద్మ శ్రీనివాసరావు గారు 1,116 రూపాయలు విరాళం అందించారు. శ్రీమతి శ్రీ జీడిపల్లి శ్యామల ప్రవర్త్యే మాతా పితాయవ దేస్తనయా విభూతి సర్వం యదే మన్యమేన మదన్వయాన ఆద్యస్య కులపదే వమలాభిరామం శ్రీమంతరంగ్రీవలం ప్రణమామి మూర్ధ్న భూతం సరస్య మాదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసారకులశేఖరయోగివాన్ భక్తాంగ్రిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పదాన్ కుశమణిం ప్రణతోస్మి నిత్యం. శ్రీ బూరుపల్లి కోదండరామచంద్రస్వామి క్షేత్రంలో కోదండరామచంద్రస్వామి కళ్యాణ మండపం వద్ద ప్రతి సంవత్సరం శ్రీరామనామ సందర్భంగా సీతారామ కళ్యాణ మహోత్సవం మహావైభవంగా జరుగుతుంది. కళ్యాణోత్సవం ప్రారంభం కావచ్చుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే. ఆపదామపహర్తారం ధర్తారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూత్య జీడిపల్లి శ్రీకాంతరామం దేశ్య తద్ధర్మవత్నే కృష్ణవేణినామ్నిం సహ కుటుంబస్య ఆరుద్రవత్రోద్భవస్య జీడిపల్లి బుచ్చిరాజేశ్వరాణం దేశ్య ధర్మవత్నే ప్రియాంకానామ్నిం సహ కుటుంబస్య ఆరుద్రవత్రోద్భవస్య సహ కుటుంబస్య ముద్దులవత్రోద్భవస్య వైద్యేన్ శ్రీనివాసరాణం దేశ్య ధర్మవత్నే ప్రేమలానామ్నిం సహ కుటుంబస్య ముద్దులవత్రోద్భవస్య వైద్యేన్ శ్రీనివాసరాణం దేశ్య రుద్రమవత్నే లీలావతీనామ్నిం సహ కుటుంబస్య ముద్దులవత్రోద్భవస్య వైద్యేన్ రామచంద్రరాణం దేశ్య ధర్మవత్నే రేఖానామ్నిం సహ కుటుంబస్య ముద్దులవత్రోద్భవస్య దేశ్య రుద్రమవత్నే భారతమ్మనామ్నిం సహ కుటుంబస్య దివ్యాకులవత్రోద్భవస్య తాండ్రమధుసూదనరాణం దేశ్య ధర్మవత్నే మంగానామ్నిం సహ కుటుంబస్య మధుపాలగోత్రోద్భవస్య దివ్వాడి కృష్ణారాణం దేశ్య ధర్మవత్నే మానసానామ్నిం సహ కుటుంబస్య పింబాలగోత్రోద్భవస్య చీటి భరత్రాణం దేశ్య ధర్మవత్నే తేజశ్రీనామ్నిం సహ కుటుంబస్య పింబాలగోత్రోద్భవస్య చీటి కోటేశ్వరాణం దేశ్య కుటుంబస్య ఉగ్రిల్లా గోత్రోద్భవస్య తోప్చల్ల శంకరరాణం దేశ్య తద్ధర్మపత్ని నవ్యానామ్నిం సహ కుటుంబస్య హరవెల్లిగోత్రోద్భవస్య కుక్కిరాల గిరేంద్రరాణం దేశ్య ధర్మపత్ని లావణ్యానామ్నిం సహ కుటుంబస్య వీరుద్రగోత్రోద్భవస్య కొంపల్లి సురేంద్రరాణం దేశ్య ధర్మపత్ని మంగారాణినామ్నిం తద్ధర్మపత్ని నర్మదానామ్నిం సహ కుటుంబస్య ఆరుద్రగోత్రోద్భవస్య జీడిపల్లి దేవేంద్రరాణం దేశ్య ధర్మపత్ని భారతీనామ్నిం సహ కుటుంబస్య
आरुद्रा गोत्रोद्भवस्य जीरिपल्ली चल्मारावणाम्रेस्य ब्रह्मपत्नी विनोदानाम्नी सह कुटुम्बस्य कुलवारि गोत्रोद्भवस्य तस्य दशरथनाम्रेस्य ब्रह्मपत्नी पद्मानाम्नी सह कुटुम्बस्य कुलवारि गोत्रो सकल कार्य अनुकूल्यता सिद्ध्यर्थं भागवत आचार्य सन्निधे श्री कोदंड रामचंद्र स्वामी क्षेत्रे कोदंड रामचंद्र स्वामी सन्निधे तिरुकल्याण महोत्सवांगत्वेन श्री सीता रामचंद्र स्वामिनः लोक रक्षणार्थे मम क्षेम स्थैर्य विजय अभय आयुष्य आरोग्य अभिवृद्ध्यर्थं सकल मनोवांछा फलसिद्ध्यर्थं कलश देवताभ्यो नमः। कलशस्य मुखे विष्णुः कंठे रुद्रः समाश्रितः मूले तत्रस्थितो ब्रह्म मध्ये मातृणाश्रितः मुख्योत्साहगणाः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदजुर्वेदस्सामवेद तानीन्द्रिया यावतः कुरु सर्व मायु उपासतां सर्वेभ्यः श्री वैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः। अशेषे हे परिषद आचार्याणां सन्निधौ विज्ञापन मया क्रियते क्रियमाणा विज्ञापनम् अवधानेन श्रूयताम्। अस्य श्रेयसिद्धिरस्तु इति दैरनुगृहीत स्वासने उपविश्य ॐ ममाग्नेमेदिनं स्वस्ति वाचनं हरिः ॐ वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि धर्मामवतो तद्भक्तारमवतो धुमामवद्भक्तारम् ॐ शान्तिः 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 इति स्वस्ति वाचनं पठित्वा मल्लिकाण्डे जनार्दनम् उपेन्द्रामरेर्महं श्रीकृष्ण ॐ विश्वक्सेनाराधनं कुर्यात् विश्वक्सेन देवताभ्यो नमः। चतुर्भक्तानि गणपति विश्वक्सेनके नमस्कारं करोमि। ॐ शुक्लां भरधरं विश्वक्सेन देवताभ्यो नमः। चतुर्भक्तानि गणपति विश्वक्सेनके नमस्कारं करोमि। ॐ शुक्लां भरधरं
प्रणेमहे अहोदास्यामिति प्रतिवचनम् चतुर्वेद शाखाध्यायिनी सौभाग्यनराणां समङ्गल्यं दीर्घमायुः सदा विषयवर्णाय हसनार्थमुदग्रं भूषं विद्यात् श्री विष्णु देवताभ्यो चंदनं दाप्यामि गन्धद्वारं दर्शयामि च पुष्पान् गणेशमेश्वरेगं सर्वभूतानां तामेव वन्दे श्रियम् मधुपर्कः प्रथमं प्रास्य अयं मधुपर्कः द्वितीयं प्रास्य अयं मधुपर्कः श्रीकान्ताकुजकुम्भकुङ्कुमशरीराङ्गगणानां पूर्वाचार्यतदम्बसेवितपदश्रीपाञ्चरात्रागम विश्वक्सेन विभीष प्रभृति भक्तैः सदा सेविता पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधानं मुहूर्ते सावधानं सुरक्षे सावधानं श्रीलक्ष्मी कमलालया वसुमते रामा जगद्रक्षणे कल्याणी सकलेश्वरी सरसिजा भाग्यानुसन्दायिनी शोभांगी विमलेश्वरी विमलिनी नारायणी श्रीसती पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधानं मुहूर्ते सावधानं सुरक्षे सावधानं श्रीरङ्गे गरुडाचले जनगिरौ सिंहाचले मन्दिरे वैकुंठे कनकाचले गिरौ नारायणाख्याचले लोकालोक महाचले कर्काटक लग्नंలో శ్రీ సీతా రామచంద్ర స్వామికి సుముహూర్తం వివాహ సుముహూర్తం అందుకని ఆ సుముహూర్తంలో జీలకర్ర బెల్లం స్వామికి అమ్మవారికి అర్చకులు చూపిస్తున్నాం అందరు చేతులు జోడించి నమస్కారం జయ अनेक कोटि ब्रह्मांडानामेक समे अव्यक्त प्रकृति महासहकार आकाश वायु अग्नि जल दिव्यावरणैः सप्तविरावृते अस्मिन् महते ब्रह्माण्ड करण्डमण्डले आधार
शक्ति श्री वराह कूर्मानंत ऐरावताद्यस्तदिग्भयोपरि प्रतिष्ठितस्य अतल वितल सुतल तलातल रसातल महातल पातालादि सप्तलोकानां परितले प्रतिलोमेन भूलोक भुवल्लोक सुवर्लोक महल्लोक जनोलोक तपोलोक सत्याधिलोक सप्तकानामधभागे महानालायमान బెల్లం వరకు మాత్రమే కళ్యాణం ఉండేది. కానీ రాముడి కళ్యాణం తర్వాత మంగళసూత్రం వచ్చింది. అంటే మంగళసూత్రం ఉంటేనే వివాహం జరిగింది అని మనకు దర్శనం ఇచ్చేదట. కాబట్టి మంగళసూత్రం అనేది కేవలము మనము విగ్రహం పెట్టిన యంత్రం పైన విగ్రహంతో సమానం అన్నట్టు. ఇప్పుడు స్వామివారికి ఆభరణాలు పెడుతున్నాం. కాబట్టి మంగళసూత్రం ఎందుకు ధరిస్తాము అని అంటే మంగళసూత్రం అనేది దారంతో కూర్చున్న బంగారు ఆభరణం అట. అందరి మనసంతా కూడా బంగారం మీద ఆభరణం ఉంటుంది, కానీ ఆ దారం మీద మనసు ఉండదు. దారంకు విలువ తక్కువ ఉంటుంది, బంగారానికి విలువ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ మంగళసూత్రం నిలిచేది ఆ దారం పైన మనం గ్రహించమట. కాబట్టి ఇక్కడ ఉన్న అందరి శరీరాలు ఒకటి, 2 కాళ్ళు, 2 చేతులు, 2 ఒకటి బ్రాహ్మణుడితో సహా దేవుడితో సహా అలాగే ఉంటున్నాయి. కానీ లోపల ఉండే మనసు మాత్రమే దేవుడు స్వీకరిస్తాడట. పైన ఉండే ఆడంబరాన్ని మనుషులు స్వీకరిస్తారు, లోపల ఉండే భక్తిని మాత్రం ఆ దేవుడు స్వీకరిస్తాడు. కాబట్టి ఆ దారముకు మనం ఎంత విలువ లేకుండా ఉంటుందో, ఆ దారము లేకపోతే మంగళసూత్రం ఏ విధంగా ఉండదో అట్లాగే ఈ మంగళసూత్రానికి విలువ ఏమిటి అంటే భక్తి. ఎవరైతే భక్తిగా ఆ స్వామి ముందర కూర్చోబెట్టుకొని మేమే కళ్యాణం చేస్తున్నాము, స్వామి చేతుల ద్వారా మేమే మంగళసూత్రం స్వామికి అమ్మవారికి అర్పణ చేస్తున్నామని భావనతో ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో వారికి మాత్రమే ఆ దైవం కనబడుతుంది. కాబట్టి శబరి మాత పవిత్రమైన భావన మనకు జరగదు, మనకు ఉండదు. కాబట్టి చేస్తున్న బ్రాహ్మడికి, కూర్చున్న దంపతులకి, వెనుక కూర్చున్న భక్తులందరికీ కూడా ఆ భగవంతుని మీద తదేకమైన భక్తి భావన పెడితేనే ఆ స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇప్పుడు మంగళసూత్రానికి పూజ చేస్తున్నాము. ఆ మంగళసూత్రం యొక్క పూజను మీరందరూ కూడా తిలకించండి. ఓం గౌరీ విమాయ సునిరాంత క్షత్రియ పదే విపదే సా చతుష్పదే అష్టాపదే నవదే బహుషే సహస్రాక్షరా పరమేవ్యో మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఇది ఆసనం సమర్పయామి, పాదయోః ఆద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఉపచారిక స్నానం. ఓం హ్రీశ్చ లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినవ్యాప్తం ఇష్టం నిశాన అముమ్మ నిశాన సర్వం నిశాన. ఓం శాంతి శాంతి శాంతి. శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి, యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి, గంధాది సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి, అతః పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం తిరుక్కవాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమ. ఓం విజయాయ నమః, ఓం జయాయ నమః, ఓం దేవసేనాయ నమః, ఓం సదాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం మాతృభ్యో నమః. ధూర్వామస్వం దేవానామసి దివ్య పరిమళ ధూపమాఘ్రాపయామి, ప్రత్యక్ష దీపం భావయామి, ధూపదీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ప్రోక్ష పరిశిచ్య అమృతమస్తు. కళ్ళు మూసుకొని స్వామికి ఆరగింపు అంటే మంగళసూత్రం యొక్క అమ్మవారికి ఆరగింపు చేస్తున్నాం. నైవేద్యం చూపించినట్టుగా భావన చేసుకోండి. ఓం ప్రథమాత్మనే నమః, ఓం ద్వితీయాత్మనే నమః, ఓం తృతీయాత్మనే నమః, ఓం చతుర్థాత్మనే నమః, ఓం పంచమాత్మనే నమః. మధ్యస్కాలకాలే సంభావిత నైవేద్యం నివేదయామి. ఉత్తరా పూష్ణం సమర్పయామి, హస్త ప్రక్షాళనం సమర్పయామి, పాద ప్రక్షాళనం సమర్పయామి, చందనేన కరోద్వర్తనం సమర్పయామి, తాంబూల సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. మంగళ నీరాజన దీపం. ఒకసారి మంగళ వాయిద్యం నేను. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే
त्र्यंबके देवी नारायण नमोस्तुते गणाधिपं सहस्रावतारिणे सर्वज्ञाते हरे देवी नारायणी नमोस्तुते दिव्यांबर नीराजन दीपं दर्शयामि आरतिకి అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి రాజా రామచంద్ర భగవానికి కోదండ రామస్వామి భగవానికి సీతా మహాలక్ష్మి మాతాకి హనుమత్ భగవానికి మంగళ నీరాజన దీపం దర్శయామి నీరాజనం శుద్ధ ఆగమనీయం సమర్పయామి మంత్రపుష్పాంజలిం సమర్పయామి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् मंत्र पुष्पांजलिं समर्पयामि आत्मा प्रदक्षिण त्रय नमस्कारान् समर्पयामि चक्र चामरादि सर्वोपचार पूजार्थे अक्षतान् समर्पयामि మీ అందరికి కూడా ఈ మంగళసూత్రం దర్శనం చేసుకోండి అమ్మవారికి కడుతున్న దృశ్యాన్ని దర్శనం చేసుకొని ఆనందం పొందాలి అప్పుడే మనకందరూ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది దర్శనంతోనే ఆనందం కలగాలి అట ఆ దర్శనమే మనకు ఆ రామచంద్ర స్వామి అనుగ్రహం మనం పొందుతాం అందరూ కూడా అనండి మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే పద్నామి శుభగే సహజీవ శరదాం శతం మాం రక్షంతు అస్మిన్ గ్రామే స్థితానాం రక్షంతు మమ సకుటుంబం రక్షంతు ఒకసారి కళ్ళు మూసుకొని స్వామికి తృప్తిగా నమస్కారం చేసుకొని ఆనందాన్ని పొందండి గట్టి మేడం प्रतिग्रहे मनसच्चित्तमागोद्यं वाचस्तत्यवशीमहि यताहमत्यागुभक्तुस्त्रियै पुमानो पुष्यति पुंसि प्रिये प्रिया एवं भगस्य तृप्यानि दक्षिणानां प्रतिग्रहे मनसच्चित्तमागोद्यं वाचस्तत्यवशीमहि शांतिरस्तु पुष्टिरस्तु तुष्टिरस्तु वृद्धिरस्तु अविक्रमस्तु आयुष्यमस्तु सस्यशिवं कर्मास्तु यशो मे काम समृद्ध्यता मंगलवाद्यम मेरा मंगलवाद्यम तलंबरा नामस्य भक्तिवान् विश्वयोनिः तस्सवः देव नामस्य प्रत्यानि दक्षिणानां प्रतिग्रहे मनसच्चित्तमागोद्यं वाचस्तत्यवशीमहि सोमस्यागुभक्तस्त्रीमेवानं प्रिये प्रिया एवं भगस्य प्रत्यानि दक्षिणानां प्रतिग्रहे मनसच्चित्तमागोद्यं वाचस्तत्यवशीमहि सोमस्यागुभक्तस्त्रीमेवानं
రామచంద్ర స్వామి, తర్వాత సీతా మహాలక్ష్మి అమ్మవారు పుష్పమాలను వేస్తున్న సందర్భాన్ని ఒక ఆనంద ఘట్టంగా చూస్తూ ఉంటారు. అంటే పుష్పమాల వేసుకునేటప్పుడు తెలియని వధూవరులకు ఒక తెలియని అనుభూతి కలుగుతుందట. నూతన వధూవరులు ఎంత ఆనందం పొందుతూ ఉంటారంటే అప్పుడే ఆ అబ్బాయి అమ్మాయిని చూస్తాడు, అప్పుడే ఆ అమ్మాయి అబ్బాయిని చూస్తాడు. ఆ వయసులో అది తెలియని అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతిని పొందడం అనేది నిజమైన ఆ పుష్పమాలిక వేసుకున్న దృశ్యం. ఆ దృశ్యం ఎలా ఉంటుంది అని అంటే మంగళహారతి చూపెట్టున్నాం. అందరూ కూడా స్వామిని ఆరంభిస్తున్నాం. అందరూ కూడా దర్శనం చేసుకోవాలి. ఓం రంగపాత్రం మధో పూర్ణం దదాతి అసవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమానః యుక్తేజో దదాతి మంగళాసాధన పరిమదాచార్య బోధమై సర్వైశ్చ పూర్వైశ్చ ఆచార్యై అద్భుతాయాస్తు మంగళం. రాజా రామచంద్ర భగవానికి, కోదండ రామస్వామి భగవానికి, సీతా మహాలక్ష్మీ మాతాకి. నీరాజన దీపం దర్శయామి, సంపుష్టామి దృపయామి, మంత్ర పుష్పాంజలి. ఓం నారాయణాయ విష్ణువే వాసుదేవాయ విష్ణురట. ఆ రామచంద్ర స్వామి ఎప్పుడు రావాలి, ఈ పుష్పాల మీద పాదాలు ఎప్పుడు పెట్టాలి, ఈ నైవేద్యం ఎప్పుడు స్వీకరించాలి అని చెప్పి యజ్ఞంగా మాట్లాడుతున్నాడు మహర్షులు. కానీ అయినా ఆ శబరి మాత ఆ రామచంద్ర స్వామి వస్తాడు, ఆ స్వామి నా పుష్పం పెట్టిన పాదాలపైన పాదాలు పెట్టాడు, నేను పెట్టిన ఆరోగ్యంలో తప్పకుండా స్వీకరిస్తారనే నమ్మకంతో ఎదురు చూసి ప్రతినిత్యం కూడా ఉపవాస దీక్షను పాటించుకుంటూ ఆ స్వామి గారి సేవలో తరించిందట. అప్పుడు మాత్రమే ఆ రామచంద్ర స్వామి వచ్చినాడట. అట్లా మన గ్రామంలో ఇంతమంది దేవుడు స్వీకరించి స్వామి సేవలో తరించే యోగ్యమైన
పుణ్యం ఈ గ్రామస్తులందరికీ కూడా కలగాలని చెప్పి ఆ స్వామి తృప్తిగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. రాజా రామచంద్ర భగవానికి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఈ కళ్యాణ మహోత్సవంలో చాలా విశేషమైన రాజా రామచంద్ర భగవానికి, కోదండ రామస్వామి భగవానికి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. దంపతులు మీరందరూ కూడా అమ్మవారు దూరంగా ఒడి పట్టుకొని స్వామివారు అర్చన పట్టుకొని పంచ పట్టుకొని ఉంటే మీకు ఆశీర్వాదం చేయిస్తారు. రామ అర్చక స్వామి మీ దగ్గరికి వస్తున్నారు, మీకు ఆశీర్వాదం చేస్తున్నారు. యావతేర్వై దేవతాస్తా సర్వా వేద విదు బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీరంగీర్తయే ఏతా ఏవ దేవతా ప్రీణాది పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోది రాత్రౌ తమ మహద్భవతి సర్వస్యాప్తి సర్వస్యరిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతం జీవ శరదో వర్ధమానో భవతి శతమితి శతం దీర్ఘమాయు మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. అగ్నే యశస్వింద్రావతి మమ జిదేమిహావహ అయం మూర్ధా పరమేష్టి స్వర్చా సమానాముత్తమశ్లోకోస్తు. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదిశోऽగ్నిః. పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదిశోऽగ్నిహోత్రం జుహ్వతి యౌచేన దేవం వేద. ఓం యా గుంగూర్యాయ గుంగూర్యాయ గుంగూర్యా గుంగూర్యాయ గుంగూర్గుంగారి యా రాగా యా రాగా రాకాయ యా రాకాయ యా రాకాయ యా రాకాయ రాకాయ సరస్వతి సరస్వతి యా రాగా రాకాయ సరస్వతి యా సరస్వతి సరస్వతి యా యా సరస్వతి. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఆశీర్వాద రూపంగా ఫలాలు అక్షంతలు ఇచ్చినాము. ఈ ఫలాలు అక్షంతలు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి? ఐశ్వర్యం సంపద కలగాలి. ఎవరి మనసులో అర్థములు మీకు ఆశీర్వాదం చేస్తున్నారు. ఇప్పుడు స్వామివారికి కట్న కానుకలు ఇచ్చే ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి ఈ కట్న కానుకలు ఆరోగ్యంపు అయింది కాబట్టి కట్న కానుకలు స్వామివారికి సమర్పణ చేసి స్వామివారి పాత్రలు కావాలి. ఇప్పుడు ఒక విశేషమైన ఘట్టం ఏమిటి అంటే
ఇప్పుడు మనమందరం కళ్యాణంలో పాల్గొంటున్నాం. నిత్య ధూప దీప నైవేద్యాన్ని కూడా కొందరు దాతలు ముందుకు వచ్చి ఈ దేవాలయంలో హరీష్ రావు గారి దంపతులు శాశ్వత నిధి కోసం అంటే నిత్య ధూప దీప నైవేద్యాల కోసం స్వామివారికి 5 లక్షల రూపాయలు సమర్పణ చేసుకున్నారు. వారికి ఆ కోదండరామస్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. 5 లక్షలు ఇచ్చే శక్తి మాకు లేదని భావించకండి. 5 లక్షలు 5 కోట్లు కలిగే శక్తి మీకు ఇచ్చిన 5 లక్షలు ఇచ్చే సంపద ఇవ్వాలని సద్బుద్ధి భగవంతుడు మీకు ప్రసాదించాలి. కాబట్టి ఈ హరీష్ రావు గారు సవిత దంపతులకు మట్టపల్లి వంశులకు 5 లక్షలు స్వామివారికి సమర్పించినందుకు వారికి ఆ కోదండరామ స్వామి సంపూర్ణమైన ఆయుష్ ఆరోగ్యము సంపద అన్ని ఇవ్వవలసిందిగా ఆ స్వామివారికి ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు సింధూర జయప్రకాష్ రావు గారు కులసాని వంశీయులు, వారు ఇప్పుడు ఎన్ఆర్ఐ వారు అమెరికాలో ఉంటారు. విదేశీయులకేమో హృదయం కలిగి స్వామికి ఇవ్వాలని కలుగుతుంది. కానీ మనకు దేవాలయానికి వెళ్ళేంత ఓపిక మనకు తక్కువైంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ విదేశీయులకేమో మేము ఎప్పుడు గూరుపల్లికి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు స్వామి దర్శనం చేసుకోవాలి, ఆ స్వామి సేవలో పాల్గొనాలని వాళ్ళు తప్పిస్తున్నారు. మీరు పెట్టే గ్రూపులు రోజు చూస్తున్నారు. వాళ్ళు మనకు గ్రూప్ ఉంది ఒకటి, ఆ గ్రూప్ కోదండరామాలయ గ్రూపులు ఆ విదేశీయులు కూడా చూసిన వాళ్ళు ఆనందపడుతున్నారు. కానీ మనము ఆ స్వామి దగ్గరికి వెళ్ళాలనే సేవను మనము ఎంత పుణ్యం సంపాదించుకుంటామో గ్రహించుకోవాలి. కాబట్టి ఆ విదేశీయులైన జయప్రకాష్ రావు దంపతులు స్వామి రాయా దేవరాయో 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 దేవుడా ఇది ఏమి లోకము దేవరాయో. ఇది కాలజ్ఞానాన్ని తెలియజేసినటువంటి పాట. ఒక 100 చరణాలతోటి లోకం ఏమైపోతుంది, భూకంపాలతోటి పాపం పెరిగిపోయి రాను రాను డబ్బులు కరువైపోయి పేటీఎంలు పుచ్చగాలు కూడా పేటీఎంలు పెట్టుకుంటారు మాకు డబ్బులు వేయాలి. ఈరోజు శ్రీరామనవమి ఈ అన్నదానానికి కూడా కొంతమంది డబ్బులు వసూలు చేసి వాళ్ళని వాళ్ళు వాడుకొని ఊళ్ళో తిట్టుకుంటున్నాడు టెంపుల్ దగ్గర. ఇలా మన గురుపల్లెలో మీరందరూ కలిసి ధర్మాత్మలు చేసి భోజనం చేయించి మీరు చేస్తారు కాబట్టి ధర్మము ఒకటి పాదం మీద నిలబడుతుంది. కానీ వేరే దగ్గర చాలా ఘోరమైనటువంటి పర్సన్ చేస్తుంది. మన గుడిలోనే మీ అందరి ఆశీర్వాదంతో షూటింగ్ మొదలు పెట్టిస్తారు. ఇక్కడ అవసరమైతే చిరంజీవి స్వామి గారి పర్మిషన్ తీసుకున్నాం. ఆయన కూడా వసతి పాట కోసం ఆయన వినిపించిన సుఖములను సగే సీతారామ కథలు వినయ్యా. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు 3 కౌసల్య సుమిత్ర కైకేయి. నోము ఫలములై కలిగిరి వారికి కుమారులు 4 రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథలు వినరయ్యా. ఇహ పర సుఖములను సగే సీతా రామ కథలు వినరయ్యా. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యతానమః ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. అల్తారామమయో ఈ జగమతారామమయో
అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాబుధులు అవని జంబులు అంత రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నారా మృగములు ప్రీత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయో ఈ జగమంతారామమయో సిరికిల్ చెప్పడు శంఖ చక్రయుగమును చేదోయి సంధింపడు ఏ పరివారంభును చేరడు అబ్రకపతిని బంధింపడు ఆకర్ణికాంతర ధన్విల్లము చక్కనొక్కడు నివాద ప్రోదిత శ్రీకుచోపరి చేలాంఛనమైన వీడడు గజ ప్రాణవనో సాహియై అందరూ మరొకసారి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్. మరొకసారి అందరి నోట వాడే చిన్న పాట అందరు కూడా వాడాలి. దాంట్లో చప్పలు కొడుతూ మనకు రితం లేదు కాబట్టి అందరు కూడా వాడాలి. ఒక్కసారి గట్టిగా మీ కరతాల ధ్వనులతోటి అమ్మా మీరు కూడా రామ 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 సీత రామ రఘురామ రామ రామ సీత రామ రఘురామ దశరథ నందన దాన విబంధన సీతా రఘురామ రామ 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 సీతా రామ రఘురామ ఏ జగానికైనా ఏ యుగాలనైనా ఆరాముడొకడే మన బూరుగు పల్లె శ్రీరాముడొకడే రామ 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 సీతా రామ రఘురామ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి जय श्री राम। बुढ़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे हो राम आएंगे आएंगे राम आएंगे हो राम आएंगे आएंगे राम आएंगे हो राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी हो राम आएंगे तो अंगना सजाऊंगे दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे हो राम आएंगे आएंगे राम आएंगे हो राम आएंगे आएंगे राम आएंगे
నీవేమంటివి జాతి నెపమున శూత శుతునకు ఇందు నిలువార్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షే అందువా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిదిని అతి జిగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిదిని మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏల అస్మత్ పితామహులు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుని భార్యయగు గంగా గర్భమున జనించలేదా ఈతనిది ఏ కులము నాతో చెప్పింతురేమయ్యా మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేషయగు ఊర్వశీ పుత్రుడు కాడా అతడు పంచమ జాతి కన్య అయిన అరుంధతి ఇందు శక్తిని ఆ శక్తిని చండాలంగా ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లె పరుషైన మధ్య గాంధీ ఇందు మా తాత వేశ్యుని మా తాత వేశ్యుడు విధావరాండ్రైన పితామహి అంబికతోటి మా తండ్రిని పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణజనుడై మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుణ్ణి కనలేదా సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతోటి సంకరణమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదములెందులకు థ్యాంక్ యూ.